పరకాల నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ మాదే నియోజకవర్గం మేమే పోటీ చేస్తాం పరకాలని చెప్పి ఎవరన్నారు? మీ ఫ్యామిలీ నుంచే పోటీ చేస్తాం ఎవరన్నారు? మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేసుకున్నారు. మేము ఒకటే మాట చెప్తా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు. నేను బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కొండా సూర్య ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుస్మిత పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన నుండి వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వారి దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు ఆయన. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు, ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సుస్మిత పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే గీజుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగాడు ఎమ్మెల్యే. ఆ ఊళ్ళో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడకన్నదో నాకైతే తెలియదు. కాదండి, ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. దాని ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదని నా బాధ ఏంటి అంటే ఇవాళ ఓట్లు లేవు, ఇద్దరు ఓట్ల గురించి రాలే. కానీ నాకు కూడా ఉంటుంది కదా, మా చెల్లెలను చూడాలి, నా చెల్లెలకు కూడా నాకు చూడాలని ఉంటుంది కదా. నేను కూడా నాకు మంచి మాటలు చెప్పాలి అని ఉంటుంది నాకు. అందులోంచే ఇవాళ అధికారులు అందరూ మేమందరం కూడా వేరే అన్ని పనులు ముఖ్యం కాదు, మాకు ఈ పని ముఖ్యమని చెప్పే వారు మీ ముందుకు రావడం జరిగింది. మేస్త్రిలో కూడా మీరు ఒకటే ఫీటు జగకు ఒకటికి చదరపు ఫీటుకు 275 నుండి 300 రూపాయలు. లేబర్ మొత్తం వాళ్ళదే. నేను కూలి, మీరు భార్యాభర్తలు పని చేసుకోండి, ఆ పైసలు మిగులుతాయి. 1200 రూపాయలు మేస్త్రి కూలి, అది కూడా తగ్గి అంటాను. అది కూడా 1000 రూపాయలు 1200 మధ్య అంటున్నాను. దీన్ని మించి ఎవరైనా మిమ్మల్ని సతాయించి ఇట్లా చేస్తే కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో, తహసీల్దార్కి రాసి ఇవ్వండి. వాళ్ళని పిలిచి మేము మాట్లాడతాం, చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కొట్టం చేస్తే వాళ్ళని సంజాయిస్తాం. వినకుండా మాత్రం వాళ్ళ పక్క పెట్టేద్దాం, ఇంకోలో తీసుకొస్తాం. మీరే కొత్త ఉద్దేశం కనుక దయచేసి ఇవన్నీ చెప్పుకోవాలి మీతోటి, మీకు బాగా కలగాలి, మీరు మోసపోవద్దు అని ఒక ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. రాని వాళ్ళు కూడా ఎవరు బాధపడకండి, 100% వస్తుంది. కానీ ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా తెలియదు. కానీ 5 సంవత్సరాల లోపల అంటే ఈ ప్రభుత్వము 100% ఇల్లు ఇచ్చేది బాధ్యత తీసుకుంటారు. ఓపిక కూడా ఉండాలి. ఉంటాయి కొన్ని రాజకీయమైన ఒత్తిడి కూడా కొన్ని ఉంటాయి, 1-2 ఇస్తాం. ఎందుకంటే దినవెల్లా రోజు వచ్చే నాటకాన్ని కనబడతారు అన్ని ఈ మండల సమస్యలు అన్నప్పుడు వాళ్ళకు కూడా నేను ఎంతో అంత పని చేసి పెట్టుకుంటారు. రేపు పని చేస్తారా అన్నప్పుడు అర్హత ఉంటేనే ఏదైనా పని చేసి పెడతా. దానికి కూడా మీ కార్యకర్త అంటే మా కార్యకర్త కావడమే ఆయన చేసిన పాపమా? ఎంత ఉంటారు ఉంటే బూత్కో 10-15 మంది ఉంటారు కదా. ఈసారి 2, వచ్చేసారి 2, ఇంకోసారి 2. అది కూడా అర్హత ఉంటుంది. లేకుంటే ఈ కళ్ళు ఉడుకోరు, శలే చూస్తూనే ఉన్నది నేను చూడను. ఎందుకంటే రేవంత్ పవర్స్ ఇచ్చి వీళ్ళు ఎమ్మెల్యే చెప్పిన అయినద్దు, నువ్వు ఎవరు చెప్పిన అయినద్దు, అర్హత లేకుంటే ఇచ్చేది లేదు. అర్హతతో కూడిన లిస్టు తయారు చేయండి.
అక్కడ ఉన్న చూసుకొని ఒకటో రెండో చేస్తాం. అభిరుచి తమ్ముడు చెప్పారు, ఆకాశం నుండి బొమ్మ తీస్తుంది శాటిలైట్ ఉపగ్రహం. దానికి ఇప్పుడు మొదలచ్చి ఏం చేస్తాడు, దానికి 4 మూలలు సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. ఆ 4 మూలల యొక్క రికార్డ్ ఇప్పుడు మన సెల్ ఫోన్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మనం ఒకటి ఉన్నట్టు మాట్లాడేది ఇస్తుందా లేదా? ఎక్కడ ఉండొస్తుంది? ఆకాశంలో ఉన్న ఉపగ్రహాలు. ఇది కూడా అంతే. మీరు బేస్మెంట్ కట్టుకుంటే మీకు ₹1,00,000 మీకు పడితే ఇంకో 2 నెలలు 3 నెలల ఇన్కమ్ అయినా మీకు ఉంటుంది. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. అంటే దాన్ని అప్డేట్ చేస్తారు, ఇంకో నెల తర్వాత వీళ్ళు ముగ్గురు పూసుకుంటారు అని, లేకుంటే లేకుండా ఉంటారు. కనుక ప్రజలకు జవాబుదారి, అంతిమ నిర్ణేతలు కూడా ప్రజలే. మీరు పరగాల గురించి కూడా చెప్పిన చదువుకున్న పోరాళ్ళకు 50,000 4 లక్షలు ఇస్తారట. మరి మా ఆడబిడ్డ కట్టిన సంగతి ఏంటి అనుకుంటారా? లేదనుకుంటా కదా, మర్చిపోలేదు కదా, ఏమన్నా పర్వాలేదు, మర్చిపోలేదా? అవి కూడా తొందరలోనే వస్తాయి. కానీ కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుపడతా అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. తొందరలోనే ఆడబిడ్డ కట్నాలు కూడా ఇవ్వాలి అని చెప్పి రేవంత్ అన్న కష్టపడతాను. కోరేది ఒకటే, మిమ్మల్ని మీరు ఇంతకుముందే చెప్పిన మా వాళ్ళు చాలా ఇచ్చి మీకు పని చేసి పెడతారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటే ఈ ప్రభుత్వము అన్ని కష్టాలు గట్టెక్కి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.